మరి మాస్టర్ మత్తారెడ్డి గారు వాళ్ళ వాక్యం కొద్దిసేపు పంచుకుంటారు. కార్యక్రమాన్ని పాలయ్య గారు దాని ప్రార్థనతో పూర్తి చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనం ప్రతి వారము లేక నెలకొకసారి ప్రభు యొక్క బలలో పాల్గొంటూ ఈ సంస్కరణ మనం జరిగిస్తున్నాం. మరి ప్రతి సంఘంలో ఇది ఉంది. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్లుగా, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువున పొందితిని అని పౌలు గారు సంఘంలో చెప్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని ప్రతి విశ్వాసి తీసుకోవాలనే ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచాడు. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును అని అన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. అసలు ఈ జీవాహారముగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? మరి మొదట యేసు ప్రభు మరి ఈ జీవాహారము ఉన్నదా అనే సత్యాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే, పాపము చేసినటువంటి వ్యక్తి మరణానికి అప్పగించబడ్డాడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటను మీరినప్పుడు వారిని తోట నుంచి బయటికి వెళ్ళగొట్టి వారిని లోపలికి రాకుండా చేశాడు. ఎందుకనంటే ఏదైనా తోటలో జీవ వృక్షము ఉన్నది. ఆదాము అవ్వలు అవిధేయతకు చోటు ఇవ్వక మునుపు జీవవృక్ష ఫలాలను తినమని చెప్పాడు. వారు అవిధేయులుగా చేయబడిన తర్వాత వారు జీవవృక్షపు ఫలమును తింటే నిరంతరము పాపిగా ఉంటారు అన్న ఉద్దేశంతో దేవుడు ఆదాము అవ్వలను ఆ తోట నుంచి బయటికి వెళ్ళగొచ్చిన సంఘటన మనం గమనిస్తాం. ఎందుకు ఆదాము అవ్వలను తోట నుంచి బయటికి వెళ్ళగట్టాడంటే, వారు పాపం చేశారు కనుక మంచి చెడులు వాళ్ళకి తెలిసినవి. ఒకవేళ చేయి సాపి జీవవృక్ష ఫలాన్ని తింటే వారు నిరంతరం జీవిస్తారు. ఎలా జీవిస్తారు? వాళ్ళు పాపులుగా చేయబడ్డారు కనుక పాపులుగానే జీవిస్తారు. దేవుని ఉద్దేశం ఏంటంటే జీవవృక్ష ఫలాన్ని తిని పరిశుద్ధులుగా యుగయుగాలు జీవించాలని తోటలో ఆ జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు. వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, ఒకవేళ మరలా పాపంలో ఉండి ఆ పాపమునకు విముక్తి కలగక మునుపు చేయి వేసి జీవవృక్ష ఫలాన్ని తింటే వాళ్ళు పాపులుగానే ఎల్లకాలం జీవించవలసి వస్తుందన్న ప్రేమతో బయటికి వెళ్ళగొట్టాడు. అప్పటి నుండి మానవుని ఎలా రక్షించాలా అని దేవుడు ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. ఆనాడు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలము యేసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే